ఒక ఉద్యానవనంలో కూర్చుని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. అప్పుడే అక్కడకు ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి అడిగింది. ఈ రాజకన్యలు తమ తమ విలువైన గుడ్డలను సర్దుకుని ముఖాలను పక్కకు తిప్పుకున్నారు. అక్కడ నుంచి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెకు చేరింది. పేదశ్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీను అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వద్దిల్లు అని ఆశీర్వదించింది. ఆమెను అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజ్యకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తమ తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే సుందరము గొప్పతనము ఉన్నాయి. ఇతరులకు సహాయపడే మనసు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి.